హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి మరింత జాప్యం, ఖాళీల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో లింకు, నిరుద్యోగుల్లో ఆందోళన. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి కూడా మరింత జాప్యం కానుందని సమాచారం. ఎస్సీ వర్గీకరణతో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం లింకు పెట్టడమే దీనికి కారణం. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సిపైనే తొలి సంతకం చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు కేవలం సంతకాన్ని మాత్రం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. మరోవైపు పాఠశాలలో 24,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే 16,000 కుదించారు. నేడో రేపు నోటిఫికేషన్ వస్తున్నట్టు ప్రభుత్వంలో కీలక నేతలు ప్రకటనలు చేశారు. దీంతో నోటిఫికేషన్ ఖాయమని నిరుద్యోగులు భావించారు. ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపుతాము, అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని వివరిస్తుంది. మరోవైపు వర్గీకరణ విషయం తేలిన తర్వాతే డిఎస్సి ఇతర ప్రభుత్వ శాఖల ఖాళీని భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసింది. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికిప్పుడు పూర్తయ్యేది కాదన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ నిపుణుల్లోనూ వ్యక్తమవుతుంది. దీంతో డిఎస్సితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కూడా వెనక్కిపోయినట్టే భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం సుమారు 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గత 10 ఏళ్లలో వేలాదిగా ఉద్యోగులు పదవి విరమణ చేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. అవుట్సోర్సింగ్ సిబ్బంది తీసుకుని వారితో పని చేయించుకోవడంతో పాటు ఉన్న శాశ్వత ఉద్యోగులపైనే పని భారం పెంచుతుంది. ఖాళీలను భర్తీ చేసే విషయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం తెర వెనక ఉండి నడిపిస్తున్నదే ఈ కథ అనే ఆరోపణలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో సైతం ప్రభుత్వ యంత్రాంగంలో లెటరల్ రిక్రూట్మెంట్, అప్రెంటిస్ విధానం, ఏఐ వినియోగం వంటివి ప్రముఖంగా ప్రస్తావించారు. దీన్ని బట్టి లక్షలాది ఖాళీలను భర్తీ చేసే యోచన ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని స్పష్టమవుతుంది. నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం రకరకాల దారులను అన్వేషిస్తుంది. అందులో భాగంగానే వర్గీకరణ కూడా ఒక సాగుగా వాడుకోబోతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. చిక్కులు. వర్గీకరణకు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా తొలుత ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు చాలా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదేవిధంగా కమిషన్ నియామకం, కేవలం 100 రోజుల్లో నివేదిక కోరడం వంటి పలు అంశాలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు ఉండటంతో ఈ అంశం ఇప్పటికిప్పుడు తేలే పరిస్థితి లేదు. వీరు న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే మరిన్ని చిక్కులు ఎదుర్కోవచ్చు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ పేరుతో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఇప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల శాసన మండలిలో మంత్రి ఈ ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ హామీ కూడా తొలి సంతకం మాదిరిగానే అబాస్పాలయ్యే అవకాశం లేకపోలేదు. స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి 24న ఇంటర్వ్యూలో. ప్రభుత్వ బోధనాసుపత్రిలో 14 స్పెషలిస్టు, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కలిపి 146 వైద్య పోస్టుల భర్తీకి నెల 24న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. గేట్ ఫలితాలు నేడు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఫలితాలు బుధవారం సాయంత్రం వెల్లడి కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటి రూర్కీ అభ్యర్థుల స్కోరు విడుదల చేయనుంది. గత నెల 1, 2, 15, 16 తేదీలో పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.